ఏఎల్ఐ యూనిట్ 4లో ఫస్ట్ టాపిక్ ప్లానింగ్ అంటే ఏంటిది? టాస్క్ ఆఫ్ కమింగ్ అప్ విత్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ దట్ విల్ అచీవ్ అ గోల్. ఇది ఆల్రెడీ మనం చదువుకున్నాం. టాస్క్ ఆఫ్ ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ని మనం తీసుకురావడాన్ని ప్లానింగ్ అంటారు. ఓకేనా? ఆ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఎందుకు చేస్తామంటే టు అచీవ్ అ గోల్. ఓకేనా? ఫస్ట్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. చూసుకుంటే మనకు మొత్తం అర్థం అయిపోతాయి అన్నమాట డెఫినేషన్స్. స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ లేనిది ఒకటి ఫుల్లీ అబ్జర్వబుల్ అంటే వీ సీ ఎవ్రీథింగ్ దట్ మ్యాటర్స్. ఓకేనా? మొత్తం చూస్తాం అనమాట. డిటర్మినిస్టిక్ అంటే టు ఎఫెక్ట్ ఆఫ్ యాక్షన్స్ నోన్ ఎగ్జాక్ట్లీ, ఆ యాక్షన్స్ చేసే ఎఫెక్ట్స్ మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తాయి అన్నమాట డిటర్మినిస్టిక్లో. స్టాటిక్ అంటే నో చేంజెస్ టు ఎన్విరాన్మెంట్ అదర్ దాన్ కాస్డ్ బై ఏజెంట్ యాక్షన్స్. డిస్క్రీట్ అంటే ఏంటంటే చేంజెస్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ అకర్స్ ఇన్ క్వాంటమ్. ఓకేనా? క్వాంటమ్ లెవెల్లో టైమ్ అండ్ స్పేస్ చేంజ్ అవుతాయి అనమాట డిస్క్రీట్ అంటే. సింగిల్ ఏజెంట్ అంటే ఏంటంటే నో కాంపిటీషన్ ఫర్ కోఆపరేషన్ టు అకౌంట్ ఫర్ ఓన్లీ సింగిల్ ఏజెంట్ ఉంటాడు అని అది తెలుసు కదా. ఓకే, డన్. ఇవి స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. నెక్స్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లాసికల్ ప్లానింగ్ అంటే ఏంది? క్లాసికల్ ప్లానింగ్ కన్సిడర్స్ ఓన్లీ ద ఎన్విరాన్మెంట్స్ దట్ ఆర్ ఫుల్లీ అబ్జర్వబుల్, see everything. Deterministic, effect of actions known exactly. Static, no changes, only caused by agent actions. Discrete, changes in time and space occurs in quantum level for coming up with sequence of actions to achieve a goal. ఓకేనా? కన్సిడర్స్ ద ఎన్విరాన్మెంట్స్. ఆ ఎన్విరాన్మెంట్స్ ఎట్లుంటాయి అంటే క్లాసికల్ ప్లానింగ్లో ఫుల్లీ అబ్జర్వబుల్ ఉంటాయి, డిటర్మినిస్టిక్ ఉంటాయి, స్టాటిక్ ఉంటాయి, డిస్క్రీట్ ఉంటాయి. దేనికంటే ఫర్ కమింగ్ అప్ విత్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ టు అచీవ్ అ గోల్. సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ని తీసుకొస్తాయి అన్నమాట అవి ఆ గోల్ని తీసుకోవడానికి. అది క్లాసికల్ ప్లానింగ్. నెక్స్ట్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ రోబోటిక్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ to space exploration is classical planning, which offers an organized method for accomplishing objectives. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, దాదాపు ప్రతి ఒక్కటి రోబోటిక్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, లాజిస్టిక్స్ నుంచి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేసేదాకా మొత్తం మనం ఎక్కువ శాతం వాడేది క్లాసికల్ ప్లానింగ్ అన్నమాట. ఎందుకంటే అది ఆర్గనైజ్డ్ మెథడ్లో ఉంటుంది క్లాసికల్ ప్లానింగ్. ఈ ఆర్గనైజ్డ్ మెథడ్ ఉంటే మనకు ఆబ్జెక్టివ్స్ అనేవి ఈజీగా అకంప్లిష్ చేస్తుంది అట్లా. ఓకేనా? ఇట్ కెన్ బి యూస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ డిఫరెంట్ డొమైన్కి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ని. ఇట్స్ మెయిన్ ఫీచర్ ఇస్ దట్ ఇట్ ఈస్ డొమైన్ ఇండిపెండెంట్, చెప్పిన ఆల్రెడీ, అండ్ కెన్ బి యూస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ వితౌట్ హ్యావింగ్ టు లెర్న్ డొమైన్ నాలెడ్జ్ ఆర్ హ్యూరిస్టిక్స్. ఓకేనా? డొమైన్ నాలెడ్జ్ అవసరం లేదు, డిఫరెంట్ డొమైన్స్ ఇష్టం వచ్చినట్టు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ప్లానింగ్ లాంగ్వేజెస్ యూజ్డ్ ఇన్ క్లాసికల్ ప్లానింగ్ ఆర్, ఏమేమి లాంగ్వేజెస్ వాడతారంటే PDDL, ప్లానింగ్ డొమైన్ డెఫినేషన్ లాంగ్వేజ్, స్ట్రిప్స్, స్టాన్ఫర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్ సాల్వర్, ADL, యాక్షన్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఈ 3 వాడతాం. ఓకేనా? నెక్స్ట్ క్లాసికల్ ప్లానింగ్ అల్గోరిథం క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 మెయిన్ అప్రోచెస్. కాకపోతే అప్రోచెస్ చాలా ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. ఇది ఫస్ట్ స్టేట్ స్పేస్ సెర్చ్ ఒకటి నేర్చుకో, ఇది అవసరం లేదు. ఓకేనా? స్టేట్ స్పేస్ సెర్చ్, దీస్ అల్గారిథమ్స్ యూజ్ స్టేట్ స్పేస్ బై ప్రొడ్యూసింగ్ సక్సెసివ్ స్టేట్స్ అంటిల్ రీచింగ్ గోల్ స్టేట్. ఈ స్టేట్ స్పేస్ సెర్చ్ అంటే ఏంటంటే బేసిక్గా మస్తు స్టేట్స్ అనేవి ఉంటాయి అలా. అవి ఏం చేస్తాయంటే ఒకదాని తర్వాత ఒకటి సక్సెసివ్ స్టేట్స్ ప్రొడ్యూస్ చేసుకుంటూ పోతాయి. ఎప్పటి వరకు? నీకు డిజైర్డ్ గోల్ వచ్చే వరకు అవి చేసుకుంటూ పోతాయి. ఇన్ఫైనైట్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అట్లా ఒక్క ఇనిషియల్ నుంచి గోల్ కోసం నీకు అవేమంటే సక్సెసివ్ స్టేట్స్ ప్రొడ్యూస్ చేసుకుంటూనే పోతాయి. అది నాన్ క్లాసికల్ ప్లానింగ్ కూడా చూద్దాము. నాన్ క్లాసికల్ ప్లానింగ్ అంటే ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ partially observable and stochastic environments and involves different సెట్స్ ఆఫ్ అల్గరిథమ్స్ అండ్ ఏజెంట్స్. నాన్ క్లాసికల్కి క్లాసికల్కి సంబంధం లేదు. అది ఫుల్లీ అబ్జర్వబుల్ అయితే ఇది పార్షియల్లీ అబ్జర్వబుల్. ఇది కొంచెం స్టోకాస్టిక్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఇన్వాల్వ్స్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ అల్గరిథమ్స్ అండ్ ఏజెంట్స్ కంపేర్డ్ టు క్లాసికల్ ప్లానింగ్. ఓకేనా? నెక్స్ట్ ప్లానింగ్ అల్గరిథమ్స్ అంటే ఏంది? ప్లానింగ్ అల్గరిథమ్స్ ఆర్ బేసికల్లీ మెషిన్ కోడ్స్. ఓకేనా? ప్లానింగ్ అల్గరిథమ్స్ అంటే మెషిన్ కోడ్స్ దట్ ఆర్ యూస్డ్ టు జనరేట్ అ గోల్ టు అచీవ్. ఓకేనా? ప్లానింగ్ అల్గరిథమ్స్ అంటే ఏంటంటే బేసిక్గా ప్లాన్స్ని జనరేట్ చేయడానికి వస్తాయి అన్నమాట. దట్ ఆర్ బేసికల్లీ మెషిన్ కోడ్స్. అవి మెషిన్ కోడ్స్ దట్ ఆర్ యూస్డ్ టు జనరేట్ అ గోల్ టు అచీవ్. ఓకేనా? జనరేట్ అ ప్లాన్ టు అచీవ్ అ గోల్.
ప్లాన్ని జనరేట్ చేస్తుంది అనమాట అట్లా. ఓకేనా, దే హెల్ప్ కన్స్ట్రక్ట్ అ ఫార్మ్ ఆఫ్ కరెంట్ స్టేట్ టు గోల్ స్టేట్. ఇది ఏం చేస్తుంది అంటే హెల్ప్ చేస్తుంది దేనికి, కన్స్ట్రక్షన్కి. ప్లాన్ ఫ్రమ్ కరెంట్ స్టేట్ నుంచి గోల్ స్టేట్ వెళ్ళడానికి కన్స్ట్రక్షన్కి హెల్ప్ చేస్తుంది, కన్స్ట్రక్షన్ ఆఫ్ అ ప్లాన్ కోసం. ప్లానింగ్ అల్గోరిథమ్స్ దీస్ ఎగ్జిక్యూట్ ప్లాన్స్ they execute plans until they are finished and then begin again with new goals. they execute, అది ఏం చేస్తాయి అంటే ప్లానింగ్ అల్గోరిథమ్స్ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతాయి. అవి ఎప్పటిదాకా, ఆ ప్లాన్స్ అయిపోయేదాకా. ఒకసారి అయిపోగానే మళ్ళీ కొత్త గోల్ కోసం కొత్త ప్లాన్ క్రియేట్ చేస్తుంది. అట్లా అదే రిపీటెడ్ ప్రాసెస్లో చేస్తూ ఉంటుంది అనమాట ప్లానింగ్ అల్గోరిథమ్స్. ఓకేనా, నెక్స్ట్ అల్గోరిథమ్స్ ఫర్ ప్లానింగ్ విత్ స్టేట్ స్పేస్ సెర్చ్. కొన్ని అల్గరిథమ్స్ ఉన్నాయి ప్లానింగ్ విత్ స్టేట్ స్పేస్ సెర్చ్. అవి ఏంది, దేర్ ఆర్ 3 అల్గరిథమ్స్, మెయిన్ 3 ఉన్నాయి. దే ఆర్ ఫస్ట్ ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్. ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ప్రోగ్రెషన్ ప్లానింగ్, ఎందుకంటే ప్రోగ్రెస్ అవుతుంది అది ఒకదాని తర్వాత ఒకటి అట్లా. ప్లానింగ్ విత్ ఫార్వర్డ్ స్పేస్ సెర్చ్ ఈజ్ సిమిలర్ టు ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. బేసిక్ ఏంటంటే ప్లానింగ్ విత్ ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్తో ప్లానింగ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే సిమిలర్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా చేస్తావు, ఒక ప్రాబ్లం తీసుకుంటావు, దాన్ని సాల్వ్ చేసినాక ఇంకో ప్రాబ్లంకి వెళ్తావు. అంతేగాని ఇది సాల్వ్ చేసి సగం ఇది దీనికి వెళ్ళవు కదా, మళ్ళీ ఇది సగం చేసి ఇంకో దానికి సగం చేస్తావు. అట్లా ఉండదు, ఒకదాని తర్వాత ఒకదానికి వెళ్తావు. కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అంటున్నాం ఇక ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్. ఇంకా చూద్దాం. నెక్స్ట్ ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అన్ అల్గరిథమ్ దట్ సర్చెస్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ టు ఫైండ్ ద స్టేట్ దట్ సాటిస్ఫై ద గోల్ ఫార్ములా. ఇనీషియల్ స్టేట్ నుంచి గోల్కి ఫార్వర్డ్ సెర్చ్లో వెళ్తుంది అనమాట. ఓకేనా, అందుకని పేర్లో కూడా అదే ఉంది, ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ అల్గరిథమ్ ఆర్ ఇనిషియల్ స్టేట్, యాక్షన్స్, గోల్ స్టేట్, స్టెప్ కాస్ట్. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ చూస్తుంది, ఆ ఇనిషియల్ స్టేట్ నుంచి యాక్షన్స్ అనేది చేస్తుంది అనమాట. యాక్షన్స్ చేసి గోల్ స్టేట్ని ఫైండ్ చేయడానికి వెళ్తుంది. ఇది దాని ప్రాసెస్ ఫార్వర్డ్ స్టేట్ స్పేస్. ఫస్ట్ ఇనిషియల్ స్టేట్లో స్టార్ట్ అవుతుంది, యాక్షన్స్ చేస్తుంది, యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆ ఇంప్లిమెంట్ చేసిన యాక్షన్స్ని బట్టి గోల్ స్టేట్కి వెళ్ళడానికి ఒక ప్లాన్ వేయడానికి ట్రై చేస్తుంది. అది బేసిక్గా దాని మొత్తంలో స్టెప్ కాస్ట్ ఎంత ఉంటుందంటే టిపికల్లీ 1 ఉంటుంది టైప్ కనుక్కోవాలంటే ఇది. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్కి. ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎయిర్ కాంగో ప్రాబ్లం. ఇది ఎయిర్ కాంగో ప్రాబ్లం అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ దేర్ ఆర్ 2 ప్లేన్స్, 2 ప్లేన్లు ఉన్నాయంట, P1 ఇంకా P2, లొకేటెడ్ అట్ ఎయిర్పోర్ట్ ఏ. ఎయిర్పోర్ట్ ఏ దగ్గర P1 అండ్ P2 అని 2 ప్లేన్స్ ఉన్నాయి. అవి ఏం కావాలంటే దే షుడ్ బి మూవ్ టు ఏరోప్లేన్ బి. ఏరోప్లేన్ బీకి వెళ్ళాలి అవి. ఇప్పుడు ఎట్లా వెళ్తాయి, ఇక్కడ డయాగ్రామ్ గీసినాం, దాన్ని బట్టి చెప్తా. ఇప్పుడు అట్ P1, A. P1, A అంటే ఏంది, ప్లేన్ 1 ఈజ్ అట్ ఏ, ఎయిర్పోర్ట్ ఏ. ఓకేనా, అట్ P2, ప్లేన్ 2 ఈజ్ అట్ ఎయిర్పోర్ట్ ఏ. ఇవి రెండు ఏ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఫస్ట్ నువ్వు ఒక యాక్షన్ చేస్తావు. ఆ యాక్షన్ ఏంది, ఫ్లై P1 ఫ్రమ్ ఏ టు బి. ఓకేనా, ఫ్లై P1 ఫ్రమ్ ఏ టు బి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, P1 ఏ బీకి వచ్చేస్తుంది, కానీ P2 మాత్రం ఏ దగ్గరనే ఉంటుంది. ఇంకా ఎయిర్పోర్ట్ ఏ దగ్గరనే ఉంటుంది ప్లేన్ 2, కానీ ప్లేన్ 1 మాత్రం బి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తుంది. అది ఇక్కడ ఏంది, ఇది యాక్షన్ 2. ఇక్కడ ఏంది, ఫ్లై P2 A, B. ఓకేనా, A, B అంటే ఫ్రమ్ ఏ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఇక్కడ ఏంటంటే P1 ఏ దగ్గరనే ఉండిపోతుంది. ఈ యాక్షన్లో ఏమవుతుందంటే ప్లేన్ 1 ఏ దగ్గరనే ఉండిపోతుంది, కానీ ప్లేన్ 2 మాత్రం బి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తుంది. అది ఇట్లా ఫార్వర్డ్ మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ అంటారు, అంతే. నెక్స్ట్ చూద్దాం బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్. బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ అంటే ఏంది, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ రిగ్రెషన్ ప్లానింగ్. రిగ్రెషన్ అంటే రిటర్న్లో పోవడం. ఓకేనా, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద గోల్ స్టేట్ అండ్ వర్క్స్ బ్యాక్వర్డ్స్ టు ద ఇనిషియల్ స్టేట్. గోల్ స్టేట్ దగ్గర స్టార్ట్ అయ్యేది ఉల్టా వెళ్తుంది అనమాట ఇంటికి, అర్థమైందా. బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్యాక్వర్డ్ రీజనింగ్ ఆర్ బ్యాక్ ప్రాపగేషన్. ఓకేనా, ఇట్ మూవ్స్ ఫ్రమ్ ద గోల్ స్టేట్ టు అ సబ్ గోల్. ఫస్ట్ ఒక గోల్ నుంచి సబ్ గోల్కి వెళ్తుంది. ఆ సబ్ గోల్ నుంచి యాక్షన్ అనేది డిటర్మైన్ చేసుకొని మళ్ళీ ఇనిషియల్ స్టేట్కి వెళ్తుంది. అది ఇట్ యూజెస్ ఇన్వర్స్ ఆఫ్ యాక్షన్స్ టు సర్చ్ బ్యాక్వర్డ్స్ టు ఇనిషియల్ స్టేట్. ఓకేనా, ఇన్వర్స్ ఆఫ్ యాక్షన్స్ని యూజ్ చేసుకొని ఇనిషియల్ స్టేట్కి మళ్ళీ వాపస్ వెళ్ళిపోతుంది అనమాట బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్లో.
నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందిరా అంటే సేమ్ ఎయిర్ కాంగో ప్రాబ్లం, కాకపోతే ఫస్ట్ నీకు ఇది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ గోల్ స్ట్రైట్ ఉంటుంది. అట్ P1 బి ఎయిర్పోర్ట్లో ఉంది, P2 కూడా బి ఎయిర్పోర్ట్లో ఉంది. ఇక్కడ నుంచి నువ్వు ఇది డిరైవ్ చేయాలి, యాక్షన్ డిరైవ్ చేయాలి. ఏం చేస్తాయి జనరల్గా ప్లేన్లు అంటే ఎగురుతాయి. కాబట్టి ఫ్లై P1 ఫ్రమ్ A to B. జనరల్గా ఏ నుంచి వచ్చిందని నీకు అర్థం కావాలి ఇక్కడ, ఓకేనా. A to B, P to A to B, రెండు యాక్షన్ ఉన్నాయి, ఇదొక యాక్షన్ ఇదొక యాక్షన్. ఇక్కడ నీకు ఏం అర్థమవుతుంది, ఎయిర్పోర్ట్ ఏ నుంచి బీకి వచ్చిందని నీకు అర్థమవుతుంది ఈ యాక్షన్ వల్ల. ఇక్కడ ఇది కూడా అంతే, ఎయిర్పోర్ట్ ఏ నుంచి బీకి వచ్చింది కాబట్టి దీనికి ఇంకో యాక్షన్ ఇది సబ్ గోల్ అనమాట. దీని నుంచి నువ్వు ఇనిషియల్ స్టేట్ డిరైవ్ చేయాలి. ఎట్లా చేస్తావు, ఇక్కడ ఒకటి తీసుకో, P1 తీసుకో. P1 ఏ దగ్గర ఉన్నప్పుడు P2 బి దగ్గరనే ఉండిపోతుంది, ఓకేనా. ఇక్కడ కూడా అంతే, P1 బి దగ్గర ఉండిపోయినప్పుడు P2 ఏకి వస్తుంది అనమాట, అట్లా, ఓకేనా. రివర్స్లో కొడుతున్నాయి ఇది సేమ్, ఓకే డన్. ఇది బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ సర్చ్. నెక్స్ట్ హ్యూరిస్టిక్ స్టేట్ స్పేస్ సర్చ్. హ్యూరిస్టిక్ స్టేట్ స్పేస్ సర్చ్ అంటే ద బేసిక్ ఐడియా ఆఫ్ దిస్ ఇస్ టు గెస్ హౌ మెనీ యాక్షన్స్ ఆర్ నీడెడ్ టు అచీవ్ ఆల్ గోల్స్. ఇది ఏంటంటే బేసిక్గా ఎన్ని యాక్షన్స్ కావాలి నీకు. ఇప్పుడు ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ తీసుకో, ఒక యాక్షన్ టూ యాక్షన్స్ అయినాయి కాబట్టి మనకు గోల్ స్టేట్స్ అనేది వచ్చింది. ఇక్కడ అంతే, హౌ మెనీ యాక్షన్స్ డూ యూ నీడ్ టు అచీవ్ ఆల్ గోల్స్ అనేది కనుక్కోవాలన్నమాట ఇక్కడ, ఓకేనా. ఫైండింగ్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఈస్ హార్డ్, సో ఇట్ మైట్ డిరైవ్ అన్ అడ్మిసబుల్ హ్యూరిస్టిక్, ఓకేనా. ఎగ్జాక్ట్ నెంబర్ మనం కనుక్కోవడం కష్టమవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది, అడ్మిసబుల్ హ్యూరిస్టిక్ అనేది ఒకటి ఇస్తుంది అనమాట. అడ్మిసబుల్ హ్యూరిస్టిక్ అంటే ఏంటంటే బేసిక్గా గెస్ చేస్తుంది ఎన్ని నెంబర్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయో. వన్ దట్ డజంట్ ఓవర్ ఎస్టిమేట్ కాకుండా గెస్ చేస్తుంది అనమాట, ఓకేనా. దేర్ ఆర్ 2 అప్రోచెస్ ఫర్ డిరైవింగ్ యాక్షన్స్ ఇలా, ఓకేనా. 2 అప్రోచెస్ ఏంటంటే derive a relaxed problem from given problem specification, ఓకేనా. ఒక రిలాక్స్డ్ ప్రాబ్లమ్ని డిరైవ్ చేస్తాం ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్ నుంచి. ఫస్ట్ దాని తర్వాత స్పెసిఫికేషన్ని రన్ చేసుకొని మనం ఆ యాక్షన్స్ని అనుకుంటాం. కానీ ఫస్ట్ రిలాక్స్డ్ ప్రాబ్లమ్ అంటే ఏంటంటే ఇట్ డజంట్ కన్సిడర్ ఆబ్స్టికల్స్ అండ్ గోస్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు నీకు ఒక మేజ్ ఉంది, మేజ్ల నుంచి కొన్ని ఆబ్స్టకల్స్ నుంచి ఇట్లా తిరిగి రావాలి. అది ఏం చేస్తా అంటే ఇట్లా తిరిగి రాదు, డైరెక్ట్ ఇట్లా స్ట్రైట్ పాస్ ఒకటి చూసుకొని డైరెక్ట్ వచ్చేస్తుంది, అట్లా. అర్థమైందా, ఇది రిలాక్స్డ్ ప్రాబ్లమ్ ఆన్సర్. అందుకని ఫస్ట్ దీన్ని డిరైవ్ చేసుకొని దీని నుంచి ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్ నుంచి తీసుకొని ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్ యూజ్ చేసి దాన్ని లెర్న్ చేసుకొని నీకు నెంబర్ ఆఫ్ యాక్షన్స్ని కనుక్కుంటారు అనమాట, ఓకేనా. సెకండ్ ఏంటిది, యూజ్ సబ్ గోల్ ఇండిపెండెన్స్ దట్ ఇంక్లూడ్స్ డివైడ్ అండ్ కాంకర్ అల్గోరిథం. సబ్ గోల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక గోల్స్ని డివైడ్ చేస్తాను అనమాట. బేసిక్గా ఒక గోల్ని నెంబర్ ఆఫ్ సబ్ గోల్స్కి డివైడ్ చేసి ఈచ్ గోల్కి ఒక్కొక్క యాక్షన్ కనుక్కొని ఆ యాక్షన్స్ని మళ్ళీ యూజ్ చేస్తుంది అనమాట. కంబైన్ చేసి యూజ్ చేసి నెంబర్ ఆఫ్ యాక్షన్స్ని కనుక్కుంటుంది. ఇది ఏంటంటే డివైడ్ అండ్ కాంకర్ అల్గోరిథం వాడుతుంది. ఎందుకంటే సబ్ గోల్స్ డివైడ్ చేస్తున్నావు, మళ్ళీ దాని తర్వాత కాంకర్ చేస్తున్నావు సపరేట్గా, అట్లా, ఓకేనా. ఇది అయిపోయింది ఇక్కడితోని. నెక్స్ట్ ప్లానింగ్ గ్రాఫ్ అంటే ఏంది, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అన్ ఐడియా ఆఫ్ రీచబిలిటీ అనాలిసిస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్యూటింగ్ వెదర్ అ సెట్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ రీచబుల్ ఆర్ నాట్. ఇక్కడ ప్లానింగ్ గ్రాఫ్ అంటే ఏంటంటే బేసికల్గా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఐడియా ఆఫ్ రీచబిలిటీ, అంటే అందుకుంటుందా లేదా, రీచబిలిటీ అనాలిసిస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్యూటింగ్, అంటే కంప్యూట్ చేసుకుంటారు అనమాట, అనలైజ్ చేసుకుంటుంది. వెదర్ అ సెట్ ఆఫ్ స్టేట్స్, ఆ సెట్ ఆఫ్ స్టేట్స్ అనేవి మనకి రీచబుల్ ఉన్నాయా లేదా, ఎక్కడి నుంచి ఇనిషియల్ సెట్ నుంచి రీచబుల్ ఉన్నాయా లేదా, అది మనం చూసుకుంటాం అనమాట ప్లానింగ్ గ్రాఫ్తోని. నెక్స్ట్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ అ సొల్యూషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ప్లానింగ్ గ్రాఫ్ యూజింగ్ ఎ స్పెషలైజ్డ్ అల్గోరిథం కాల్డ్ గ్రాఫ్ ప్లాన్ అనేది ఒక స్పెషలైజ్డ్ అల్గోరిథం. దాన్ని యూజ్ చేసుకొని మనము డైరెక్ట్ సొల్యూషన్స్ కనుక్కోవచ్చు అనమాట ప్లానింగ్ గ్రాఫ్లో. ఈ గ్రాఫ్ ప్లాన్ అనేది ఎప్పుడు డెవలప్ అయిందంటే 1995లో డెవలప్ చేసారు. ఎవరు, ఆరిమ్ బ్లర్న్, మెరిక్ ఫస్ట్, వీళ్ళిద్దరు కలిసి గ్రాఫ్ ప్లాన్ని 1995లో కనుక్కున్నారు ఈ అల్గోరిథంని, అది. నెక్స్ట్ గ్రాఫ్ ప్లానింగ్ అంటే ఏంది, ఇట్ ఈస్ అన్ ఎఫిషియంట్ వే టు క్రియేట్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్లానింగ్ ప్రాబ్లమ్. అంటే ఏంది బేసిక్గా గ్రాఫ్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ఎఫిషియంట్ వే, అది చాలా ఎఫిషియంట్గా పనిచేస్తుంది అనమాట. దేనికంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ప్లానింగ్ ప్రాబ్లమ్. ప్లానింగ్ అనేది ఎట్లా చేస్తామో దాన్ని రిప్రజెంట్ చేయడానికి గ్రాఫ్ ప్లానింగ్ వాడతాం బేసిక్గా. దట్ కెన్ బి అచీవ్డ్ టు యూ దట్ కెన్ బి యూస్. దీన్ని దేనికి వాడతామంటే ఈ ప్రాబ్లమ్స్ని బెటర్ హ్యూరిస్టిక్స్ని అచీవ్ చేయడానికి వాడతాం బేసిక్గా,
ఓకేనా. నెక్స్ట్ ప్లానింగ్ గ్రాఫ్ కన్సిస్ట్స్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ లెవెల్స్. ఒక ప్లానింగ్ గ్రాఫ్లో సెవరల్ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ ఎక్కడ ఉంటాయి అంటే వేర్ లెవెల్ 0 ఈజ్ ఇనిషియల్ స్టేట్ దగ్గర లెవెల్ 0 ఉంటుంది, దాని తర్వాత లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా గోల్ స్టేట్ వరకు లెవెల్ n అట్లా ఉంటుంది అనమాట ప్లానింగ్ గ్రాఫ్లో. ఓకేనా. లిటరల్స్ ఆర్ దోస్, ఆ ప్లాన్ అందులో ఏముంటుంది అంటే ఈచ్ లెవెల్ కంటైన్స్ లిటరల్స్ అండ్ యాక్షన్స్ ఉంటాయి, లిటరల్స్ ఉంటాయి. ఇక్కడ లిటరల్స్ అంటే లిటరల్స్ ఆర్ ఆల్ దోస్ దట్ కుడ్ బి ట్రూ అట్ ద టైమ్ స్టెప్ అంటే ఇంటర్వెల్ ఆఫ్ టైమ్, అట్ పర్టిక్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఆల్ దోస్ దట్ కుడ్ బి ట్రూ. ఏ యాక్షన్స్ అయితే ట్రూ ఉంటాయో, ఏవేవైతే ట్రూ ఉంటాయో వాటిని లిటరల్స్ అంటాం. డిపెండింగ్ ఆన్ యాక్షన్స్ ఎగ్జిక్యూటెడ్ అట్ ప్రిసీడింగ్ టైమ్ స్టెప్స్, ముందున్న టైమ్ స్టెప్స్ దగ్గర యాక్షన్స్ ఏవేవైతే ఎగ్జిక్యూట్ అవుతాయో దాన్ని బట్టి అక్కడ ఏవి ట్రూ అవుతాయో వాటిని లిటరల్స్ అంటాం. లిటరల్ అంటే ఏంది, నిజంగా ట్రూ, అది అందుకని లిటరల్స్ అంటాం. నెక్స్ట్ యాక్షన్స్ ఆర్ ఆల్ దోస్ దట్ కుడ్ హ్యావ్ దర్ ప్రీ కండిషన్స్ సాటిస్ఫైడ్. వాటికున్న ప్రీ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే వాటిని యాక్షన్స్ అంటాం బేసిక్గా, అంతే. ఎక్కడ ఆ టైం స్టెప్ ఆ ఇంటర్వెల్ దగ్గర. ఓకేనా. నెక్స్ట్ ప్లానింగ్ గ్రాఫ్స్ హ్యావ్ ప్రొవైడెడ్ టు బీ ఎఫెక్టివ్ టూల్స్ ఫర్ సాల్వింగ్ హార్డ్ ప్లానింగ్ ప్రాబ్లమ్స్. బేసిక్గా ఏంటంటే ఈ ప్లానింగ్ గ్రాఫ్స్ అనేది ఈజీ చేస్తున్నాయి. దేన్ని ఈజీ చేస్తున్నాయి అంటే హార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్లానింగ్ని కొంచెం ప్లాన్స్ కనుక్కోవడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ హార్డ్ ఉన్నాయి అనుకో, నువ్వు ప్లానింగ్ గ్రాఫ్స్ వాడితే అవి కొంచెం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఎగ్జాంపుల్, హ్యావ్ కేక్ అండ్ ఈట్ కేక్ 2 ప్రాబ్లం. ఇగో ఇది ఎగ్జాంపుల్ చెప్తే నీట్ ఉంటుంది. హ్యావ్ కేక్ అండ్ ఈట్ కేక్ 2. నీ దగ్గర ఒక కేక్ ఉంది, దాన్ని నువ్వు తినాలి, ఆ ప్రాబ్లం ఇది. ఓకేనా. ఫస్ట్ ఇనిట్ హ్యావ్ కేక్, నీ దగ్గర ఒక కేక్ ఉంది. ఓకే, గోల్ ఏంది, హ్యావ్ కేక్. నీ దగ్గర ఒక కేక్ ఉంది కాబట్టి ఈట్ అండ్ కేక్ చేయాలి దాన్ని. ఓకే, అప్పుడు ఏంది యాక్షన్ ఏం చేస్తావు, ఈట్ కేక్, తినాలి దాన్ని, ఈట్ కేక్. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రీ కండిషన్ హ్యావ్ కేక్. ప్రీ కండిషన్ ఏంది, ఈట్ కేక్కి అంటే హ్యావ్ కేక్, నీ దగ్గర కేక్ ఉంది అని అర్థం. ఓకే, డన్. అప్పుడు నీ దగ్గర కేక్ ఉండి నువ్వు యాక్షన్ చేసినావు, ఈట్ కేక్ తిన్నావు. అప్పుడు నీ దగ్గర ఏమైంది, మైనస్ హ్యావ్ కేక్. ఓకేనా. మైనస్ హ్యావ్ కేక్ అంటే నీ దగ్గర ముందు ఒక కేక్ ఉండే, ఇప్పుడు కేక్ లేదు కాబట్టి మైనస్ హ్యావ్ కేక్ వచ్చింది, నెగేషన్. అండ్ ఈట్ అండ్ కేక్, నువ్వు ఆల్రెడీ కేక్ తిన్నావు. ఇది ఎఫెక్ట్. ఇప్పుడు ఏంది, ఇంకో కొత్త యాక్షన్ తీసుకో, బేక్ కేక్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ప్రీ కండిషన్ ఏంటి దీనికి, మైనస్ హ్యావ్ కేక్. ఇప్పుడు ఈ ప్రీ కండిషన్లో నువ్వు యాక్షన్ యూజ్ చేసినావు అనుకో, బేక్ కేక్, అప్పుడు నీకు ఎఫెక్ట్ ఏమొస్తుంది, కొత్త కేక్ వస్తుంది, హ్యావ్ కేక్. ఇది ఇన్ఫినైట్ లూప్ అనమాట. ఇట్లా ఇప్పుడు నీకు మళ్ళీ హ్యావ్ కేక్ వచ్చింది, అప్పుడు మళ్ళీ నువ్వేం చేయి, హ్యావ్ కేక్ని ఈట్ అండ్ కేక్ చేయి. మళ్ళీ నువ్వు బేక్ కేక్ యూజ్ చేసి మళ్ళీ ఇంకో మైనస్ హ్యావ్ కేక్ని మళ్ళీ ప్లస్ హ్యావ్ కేక్ తీసుకో. అట్లా రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపో. ఇది ఓకేనా, అయిపోయింది ఇక్కడతో. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ క్లాసికల్ ప్లానింగ్లో అప్రోచెస్ ఏంటిది. ఫస్ట్ ఆల్రెడీ మనం ఒకటి చూసినాం, స్టేట్ స్పేస్ సెర్చ్ అంటే ఏందో. ఇట్స్ ప్రొడ్యూసెస్ స్టేట్స్ ఇన్ఫైనైట్లీ. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇనిషియల్ స్టేట్ నుంచి నువ్వు గోల్ స్టేట్ పోయేదాకా ఎన్నైతే అన్ని స్టేట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది స్టేట్ స్పేస్ సెర్చ్లో. అలా టైప్స్ కూడా చూసినాం మనం, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, హ్యూరిస్టిక్. నెక్స్ట్ గ్రాఫ్ బేస్డ్ ప్లానింగ్ అంటే ఏంటంటే బేసిక్గా ఇట్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ అ ప్లానింగ్ గ్రాఫ్ దట్ క్యాప్చర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ యాక్షన్స్ అండ్ స్టేట్స్ ఓవర్ టైం. ఓకేనా. ఆ గ్రాఫ్ బేస్డ్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఒక ప్లానింగ్ గ్రాఫ్ తీసుకొని దాన్ని యూజ్ చేసి యాక్షన్స్కి ఇంకా స్టేట్స్కి ఉన్న రిలేషన్షిప్స్ని మనం పట్టుకుంటాం అన్నమాట. ఓకేనా, అర్థం చేసుకుంటాం. ఇట్ ఈస్ యూస్ టు ఎక్స్ప్లోర్ ద పాసిబుల్ యాక్షన్స్ అండ్ దర్ ఎఫెక్ట్స్ టు ఫైండ్ అ ప్లాన్. బేసిక్గా ప్లాన్ కనుక్కోవడానికి ఇది వాడతామని అంటుండే. ఓకేనా, దీనికి కూడా ఎగ్జాంపుల్ చూసినాం, ప్లానింగ్ గ్రాఫ్ చదివినాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వేరే చూద్దాం. ఇవి 2 అయిపోయినాయి, ఇంకా 2 ఉంటాయి, అవి 2 చూద్దాం. ఏంటి అదర్ క్లాసికల్ అప్రోచెస్ ఆర్ SAT based planning, satisfiability based planning, SAT based planning అంటే ఓకేనా. దిస్ అప్రోచ్ కన్వర్ట్స్ ప్లానింగ్ ప్రాబ్లమ్ ఇంటూ బులియన్ సాటిస్ఫైబిలిటీ ప్రాబ్లమ్. బులియన్ అంటే తెలుసు కదా, ఎస్ ఆర్ నో, బులియన్ సాటిస్ఫైబిలిటీ ప్రాబ్లమ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ద ప్లానర్ దెన్ uses SAT solvers to find a sequence of actions that satisfies the goal conditions. ఈ ప్లానర్ ఏం చేస్తుందిరా అంటే SAT solvers అని కొన్ని ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ని కనుక్కొని అది గోల్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చూస్తుంది అనమాట ఈ ప్లానర్. ఓకేనా. ద ప్రాసెస్ ఇన్ దిస్ బిగిన్స్ బై క్రియేటింగ్ అ ఫార్ములా. ఒక ఫార్ములా క్రియేట్ చేసుకుంటా ఈ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తామంట.
ఆ ఫార్ములా ఏం చేస్తుందిరా అంటే ఇట్ రిప్రజెంట్స్ పాసిబుల్ యాక్షన్స్ దట్ కెన్ లీడ్ ఫ్రమ్ ఇనిషియల్ టు గోల్ స్టేట్. చెప్పినాం కదా ఇక్కడ ఈ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అని, ఇదే ఇక్కడ కూడా అంతే. ఆ పాసిబుల్ యాక్షన్స్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ ఫార్ములా. ఆ పాసిబుల్ యాక్షన్స్ ఏంటిదంటే లీడ్ ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి వెళ్తాయి. యాక్షన్స్ అంటే అవి బేసిక్గా ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ద ప్లానర్ దెన్ యూటిలైజెస్ అ SAT సాల్వర్. చెప్పిన ఆల్రెడీ ఒక SAT సాల్వర్ యూజ్ చేసి, ఆ SAT సాల్వర్ అంటే ఏంటంటే స్పెషలైజ్డ్ అల్గరిథం టు సర్చ్ ఫర్ అ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్ దట్ సాటిస్ఫైస్ ఆల్ కోడెడ్ కన్స్టెంట్స్. ఈ SAT సాల్వర్ యూజ్ చేసుకొని ఒక ప్లాన్ అనేది కనుక్కుంటాం అనమాట, ఒక యాక్షన్ అనేది. దేనికంటే అది గోల్ స్టేట్ని వెళ్ళడానికి అన్ని సాటిస్ఫై కావాలన్నమాట, అట్లాంటిది మనం కనుక్కుంటాం. ఓకేనా. అది SAT బేస్డ్ ప్లానింగ్. నెక్స్ట్ పార్షల్ ఆర్డర్ ప్లానింగ్, పాప్. పార్షల్ ఆర్డర్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఇట్ వర్క్స్ ఆన్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఫస్ట్ రాదర్ దెన్ వర్కింగ్ ఆన్ స్టెప్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. నువ్వు కొన్ని ఇట్లా క్రోనలాజికల్ ఒక దాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఒకటి ఫార్వర్డ్ బేస్డ్ దాని లాగా కాకుండా ఇక్కడ ఏంటంటే ఇవి స్కిప్ చేస్తుంది మధ్యలో, అవసరం లేనివి స్కిప్ చేసి నీకు అవసరం ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ థింగ్స్ని ఫస్ట్ వాటికి ప్లాన్ క్రియేట్ చేస్తుంది అనమాట ఇది. ఓకేనా. ఇంకా చూద్దాం. అది ఏం చేస్తుంది అంటే ఇట్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రాబ్లమ్ డీకంపోజిషన్ అంటే డివైడ్ చేయడం ప్రాబ్లమ్ని, దట్ వర్క్స్ ఆన్ సెవెరల్ సబ్ గోల్స్ ఇండిపెండెంట్లీ. ఆ ప్రాబ్లమ్ డీకంపోజిషన్ అనేది గోల్స్ని సబ్ గోల్స్గా డివైడ్ చేసి సాల్వ్ చేస్తాయి అనమాట. సాల్వ్స్ దెమ్ విత్ సెవెరల్ సబ్ ప్లాన్స్. ఆ సబ్ గోల్స్ని సబ్ ప్లాన్స్తో సాల్వ్ చేసి ఆ సబ్ ప్లాన్స్ అన్నింటిని కంబైన్ చేసి ఒక ప్లాన్ లాగా తీసుకుంటుంది అనమాట. ఇట్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఇట్ కన్స్ట్రక్ట్స్ ద ప్లాన్. ఇదేంటంటే ఆర్డర్లో ఫ్లెక్సిబిలిటీ తీసుకుంటా, అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ కాకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది అనమాట అది. నెక్స్ట్ ఎనీ ప్లానింగ్ algorithm that can place two actions in a plan without specifying which comes first is called as partial order planner. Partial order planner అంటే ఏంటంటే 2 ప్లాన్స్ ఇస్తుంది, కాకపోతే ఆ 2 ప్లాన్స్ అనేది ఆర్డర్ అనేది ఉండదు. నువ్వు ఎప్పుడు ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ వాడుకోవచ్చు. అట్లాంటిది ఉంటే దాన్ని పార్షల్ ఆర్డర్ ప్లానర్ అంటారు. అది ఇట్ ఈస్ టోటల్లీ ఆపోజిట్ టు టోటల్ ఆర్డర్ ప్లానర్. టోటల్ ఆర్డర్ ప్లానర్ అంటే ఏంటంటే క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంటుంది మొత్తం. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సర్చెస్ ఉన్నాయి వాటిలాగా అనమాట. ఓకేనా. డిలేయింగ్ అ చాయిస్ డ్యూరింగ్ ద సర్చ్ ఈజ్ కాల్డ్ లీస్ట్ కమిట్ స్ట్రాటజీ. దీంట్లో మధ్యలో అవసరం లేని కొన్ని డిలీట్ చేసేస్తాం అన్నావు చూడు, ఆ చాయిస్ని వదిలేయడం దాన్ని ఏమంటావు అంటే లీస్ట్ కమిట్ స్ట్రాటజీ అంటాం దాన్ని. అది ఇక్కడితో ఇది అయిపోయింది. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ప్లానింగ్ అప్రోచెస్ని ఎట్లా అనలైజ్ చేస్తావు. ప్లానింగ్ అప్రోచెస్ కంబైన్స్ 2 మేజర్ ఏరియాస్ ఆఫ్ AI. ఫస్ట్ సర్చ్, లాజిక్. సర్చ్ అంటే ఏంది, ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ సొల్యూషన్స్ టు అ ప్రాబ్లమ్. లాజిక్ అంటే ఏంది, ఫోకసెస్ ఆన్ ఫార్మల్ రీజనింగ్ అండ్ రూల్స్ టు మేకింగ్ కంక్లూజన్స్. ఓకేనా. ఇవి 2 ఏఐలో చాలా ఇంపార్టెంట్. సర్చ్ ఉంటుంది, లాజిక్స్ ఉంటాయి. ఇవి రెండింటిని కలుపుతాయి అనమాట ప్లానింగ్. ఓకేనా. This led to improvement in performance significantly in the last decade. దీనివల్ల ఏమైందంటే ప్లానింగ్ అప్రోచెస్ అనేవి చాలా ఇంప్రూవ్ అయినాయి అంట లాస్ట్ 10 ఏళ్ళ నుంచి. అండ్ టు ఇంక్రీజ్ ద యూజ్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఇంకా ఆ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ జనరల్ యూజ్లో ప్లానింగ్ని ఎక్కువ వాడడానికి ట్రై చేస్తాయి అనమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్లానింగ్ ఈజ్ మేనేజింగ్ ద మేజర్ ఛాలెంజ్ ఆఫ్ కాంబినేటోరియల్ ఎక్స్ప్లోజన్ అనేది ఒకటి ఉంటుందంట. ఆ ప్లానింగ్ అనేది ఏం చేస్తుంది అంటే ప్లానింగ్ అప్రోచెస్ వీటిని మేనేజ్ చేసుకుంటాయి. ఇది మేజర్ ఛాలెంజ్. ఓకేనా. ఈ కాంబినేటోరియల్ ఎక్స్ప్లోజన్ అంటే ఏంటంటే ఫస్ట్ బేసిక్గా ఇట్ మీన్స్ దట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ అ ప్రాబ్లమ్ గ్రోస్. ఒక ప్రాబ్లమ్ది ఒక కాంప్లెక్సిటీ పెరుగుతున్న కొద్ది అక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కూడా పెరుగుతాయి. ఆ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ పెరిగినప్పుడు ఒక ఆప్టిమల్ సొల్యూషన్, ఒకటే సింగిల్ నీకు అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్ అనేది కనుక్కోవడం చాలా కష్టం అయిపోతుంది. ఆ కష్టం అవుతున్నందుకు దాన్ని కాంబినేటోరియల్ ఎక్స్ప్లోజన్ అంటాం. దాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తుంది ఈ ప్లానింగ్ అప్రోచెస్ అనమాట. ఓకేనా. ప్లానింగ్ టూల్స్ లైక్ గ్రాఫ్ ప్లాన్ అండ్ SAT ప్లాన్ హ్యావ్ పుష్ ద ఫీల్డ్ ఫార్వర్డ్ బై ఎన్హాన్సింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్లానింగ్ సిస్టమ్స్. ఈ గ్రాఫ్ ప్లాన్ ఇంకా SAT ప్లాన్ అనేవి ఉన్నాయి చూడు, అవి ఏం చేస్తున్నాయంట అంటే ఈ ప్లానింగ్ అప్రోచెస్ని మంచిగా ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్ చేస్తున్నాయంట.
ఎన్హాన్స్ చేసి ఆ బయట అందరికి తెలిసేలాగా చేస్తున్నాయి అనమాట. వాటికి అట్లా హెల్ప్ చేస్తున్నాయి అనమాట ఇవి. ఓకేనా, ఇది అనాలిసిస్ ఆఫ్ ప్లానింగ్ అప్రోచెస్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ యాక్టింగ్ ఇన్ రియల్ వరల్డ్. In real world scenarios, planning must consider various constraints like time, resources and scheduling. Time in ప్లానింగ్లో టైం ఏంటిదంటే టెంపోరల్ కన్స్ట్రెయింట్స్ ఏంటిది? టైమ్ ఈజ్ క్రిటికల్ ఇన్ ప్లానింగ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాన్స్ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ ఇన్ స్పెసిఫిక్ టైమ్ ఫ్రేమ్స్ ఆర్ డెడ్ లైన్. ఒక డెడ్ లైన్లో నువ్వు టెంపోరల్ కన్స్ట్రెయింట్స్ టైం అనేది ఒక డెడ్ లైన్ లోపల నువ్వు ప్లానింగ్ అనేది క్రియేట్ చేసేయాలన్నమాట. టైం రిప్రజెంటేషన్, ఇట్ క్యాన్ బి రిప్రజెంటేషన్ ఇన్ డిస్క్రీట్ ఆర్ కంటిన్యూస్ ఇంటర్వెల్స్. నువ్వు కంటిన్యూస్గా ఇంటర్వెల్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఇంటర్వెల్స్ ఇవ్వచ్చు టైంని ప్లానింగ్లో. ఓకేనా. నెక్స్ట్ టెంపోరల్ ప్లానింగ్ అల్గరిథమ్స్ అంటే కొన్ని అల్గరిథమ్స్ లైక్ టెంపోరల్ ప్లానింగ్ నెట్వర్క్స్ అండ్ సింపుల్ టెంపోరల్ నెట్వర్క్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ టైమ్ ఇన్ ప్లానింగ్. అది. నెక్స్ట్ స్కెడ్యూలింగ్ ఇన్ ప్లానింగ్ అంటే ఏంటిదంటే ఇట్ ఇన్వాల్వ్స్ అరేంజింగ్ టాస్క్స్. ఇట్ ఇన్వాల్వ్స్ అరేంజింగ్ టాస్క్స్ టు టైమ్ స్లాట్స్. ఒక టైం స్లాట్ అనేది ఇస్తుంది, స్కెడ్యూల్ అనేది చేస్తుంది అనమాట. వాటిని ప్లానింగ్ని టైం స్లాట్స్ అనేది ఇచ్చి వైల్ కన్సిడరింగ్ రీసోర్స్ అవైలబిలిటీ అండ్ కన్స్ట్రెయింట్స్. రీసోర్సెస్ ఎక్కడున్నాయి, ఏ టైంలో నీకు దొరుకుతున్నాయి, ఓకేనా, ఆ టైంలో నీకు షెడ్యూల్ చేసి ఆ టైంలో నీకు ప్లానింగ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఏంటిదంటే బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి స్కెడ్యూలింగ్. ఒకటి స్టాటిక్, ఒకటి డైనమిక్. స్టాటిక్ ఏంటంటే నీకు ఒక ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయ్యే ముందే ఫిక్స్డ్ ఒక షెడ్యూల్ ఇస్తుంది, ఆ తర్వాత చేంజ్ చేయరా. స్టాటిక్లా సేమ్ అదే ఉంటుంది. డైనమిక్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు నీ సర్కమ్స్టాన్సెస్ దాన్ని పట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు అనమాట షెడ్యూలింగ్. అది. నెక్స్ట్ రీసోర్సెస్ ఇన్ ప్లానింగ్. రీసోర్సెస్ ఏంటిది ప్లానింగ్లో అంటే రీసోర్స్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, లిమిటెడ్ రీసోర్స్ ఉంటాయి. ఆ రీసోర్సెస్ నీకు ఉన్నప్పుడే నువ్వు వాడుకోవాలి. ఎంత లిమిటెడ్ ఉంటే అంత దానిలో నువ్వు వాడుకోవాలన్నమాట ప్లానింగ్ చేయడానికి. నెక్స్ట్ రీసోర్స్ మేనేజ్మెంట్, ఆప్టిమల్ యూజేజ్ అంటే కరెక్ట్ మేనేజ్ చేసుకోవాలి రీసోర్సెస్ని. నీకు ఎక్కువ కావాలంటే దొరకదు, మినిమమే ఉంటాయి, కొన్నే ఉంటాయి. వాటిని కరెక్ట్ ఆప్టిమల్గా అవసరం వచ్చినట్టు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలన్నమాట. మల్టీ రీసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటంటే ప్లానింగ్ అకార్డింగ్లీ టు యూజ్ మల్టిపుల్ రీసోర్సెస్ సైమల్టేనియస్లీ. ఇప్పుడు నీకు 2 రీసోర్సెస్ కావాలి, కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క టైమింగ్లో అవుతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే 2 ఒకటే టైంలో ఎప్పుడు వస్తాయో ఆ టైం చూసుకొని అప్పుడు నువ్వు ప్లానింగ్ చేసుకోవాలి అట్లా. ఓకేనా. ఇది. నెక్స్ట్ హైరారికల్ ప్లానింగ్ అంటే ఏందో చూద్దాం. హైరారికల్ ప్లానింగ్ అంటే ఇట్ ఈస్ అ టెక్నిక్ యూజ్ టు మేనేజ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ప్లానింగ్ ప్రాబ్లమ్స్ బై బ్రేకింగ్ దెమ్ ఇంటూ మోర్ మేనేజబుల్ సబ్ ప్రాబ్లమ్స్. ఈ టెక్నిక్ అంటే ఏం చేస్తుంది అంటే కాంప్లెక్సిటీని మేనేజ్ చేస్తుంది. ఎట్లా మేనేజ్ చేస్తుంది? ఒక ప్రాబ్లమ్ని సెవరల్ మేనేజబుల్ సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసి అవి అన్నిటినీ ఇండివిజువల్గా మేనేజ్ చేస్తుంది అనమాట. ఓకేనా. ద డీకంపోజిషన్ ఆఫ్ టాస్క్ ఇంటూ సబ్ టాస్క్ క్యాన్ బి సాల్వ్డ్ ఇండివిజువల్లీ బిఫోర్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ టు గ్లోబల్ సొల్యూషన్. ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే డీకంపోజిషన్ చేస్తున్నావు, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా టాస్క్ని సబ్ టాస్క్ లాగా డివైడ్ చేసి ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసి ఏం చేస్తావు అంటే లాస్ట్కి అన్నిటినీ ఒక దగ్గర కలిపినప్పుడు ఏమవుతుంది? అది గ్లోబల్ సొల్యూషన్ అవుతుంది. ఇది ఈ హైరార్కికల్ ప్లానింగ్ అట్లా చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇట్ యూజెస్ హైరార్కికల్ టాస్క్ నెట్వర్క్, HTN అనేది వాడుతుంది అనమాట. హైరార్కికల్ టాస్క్ నెట్వర్క్ ప్లానింగ్ అనేది వాడుతుంది హైరార్కికల్ ప్లానింగ్లో. ఓకే. దిస్ ప్లానింగ్ అలౌస్ ద ఏజెంట్ టు టేక్ అడ్వైస్ ఫ్రమ్ డొమైన్ డిజైనర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ డీకంపోజిషన్. అంటే చెప్పినది ఆల్రెడీ డీకంపోజిషన్ యూజ్ చేసుకొని చేస్తుంది అనమాట, టాస్క్స్ని కంప్లీట్ చేస్తుంది. ఓకేనా. This makes it easy to create large plans required by many real world applications. ఈ సబ్ టాస్క్లా డివైడ్ చేసుకొని నువ్వు ఇండివిజువల్ టాస్క్ని చేసుకొని దాని తర్వాత ఇండివిజువల్ ప్లాన్ క్రియేట్ చేసి అది ఇస్తున్నావు కాబట్టి నీకు ప్రాసెస్ కొంచెం ఈజీ అవుతుంది. అట్లా ఈజీ అయినప్పుడు ఏమవుతుంది? నువ్వు పెద్ద వాటిని కూడా స్మాల్గా చేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీ ప్రాసెస్ అనమాట కొంచెం నీకు. అది రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో ఉన్న లార్జ్ ప్లాన్స్ని కూడా నువ్వు స్మాల్ టాస్క్ లాగా డివైడ్ చేసుకొని ప్లాన్స్ క్రియేట్ చేయొచ్చు. దిస్ అల్గరిథమ్ అజ్యూమ్స్ కంప్లీట్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ డిటర్మినిస్టిక్ ఫుల్లీ. ఇది ఏంటంటే ఈ అల్గరిథం ఏంటంటే కంప్లీట్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటుంది. ప్లస్ ఇందులో ఉన్న ఎన్విరాన్మెంట్స్ ఎట్లా ఉండాలంటే డిటర్మినిస్టిక్ ఉండాలి, ఫుల్లీ అబ్జర్వబుల్ ఉండాలి. ఇవి కండిషన్స్ అనమాట బేసిక్గా ఈ అల్గరిథం వర్క్ చేయడానికి. అది ఇక్కడితో హైరార్కికల్ ప్లానింగ్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ ప్లానింగ్ అండ్ యాక్టింగ్ ఇన్ నాన్ డిటర్మినిస్టిక్ డొమైన్స్. ఓకేనా, నాన్ డిటర్మినిస్టిక్ అంటే హ్యూరిస్టిక్, అది అంతా ఫస్ట్ ఆల్రెడీ మనం చదువుకున్నాం. ప్లానింగ్ అండ్ ఇది ఏంటంటే బేసిక్గా ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్యాన్ బి డెల్ట్ విత్ బై ప్లానింగ్ టు యూస్ సెన్సింగ్ యాక్షన్స్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ నీడెడ్. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకో నీకు ఒక ప్లాన్ గురించి, ఒక దాని గురించి. ఆ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు ఎట్లా డీల్ చేస్తావు అంటే ఒక సెన్సింగ్ యాక్షన్స్ అనే వాటిని అబ్టైన్ చేయడానికి ఒక ప్లాన్ వేస్తావు. ఆ ప్లాన్ వేసి ఆ యాక్షన్స్ని అబ్టైన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిని ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నువ్వు మొత్తం తెలుసుకుంటావు. అట్లా తెలుసుకోకపోయినా ఆ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నువ్వు ప్లానింగ్ అనేవి ఇచ్చేస్తావు. అది ఓకేనా. నెక్స్ట్ కండిషనల్ ప్లాన్స్ అలౌ ద ఏజెంట్స్ టు సెన్స్ ద వరల్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ టు డిసైడ్ వాట్ బ్రాంచ్ ఆఫ్ ప్లాన్ టు ఫాలో. ఇక్కడ ఏంటంటే బేసికల్ ఏమంటుందంటే కండిషనల్ ప్లాన్స్ అని కొన్ని ఉంటాయి. ఆ కండిషనల్ ప్లాన్స్ ఏం చేస్తారంటే ఏజెంట్స్ని సెన్స్ ఆఫ్ ద ఏజెంట్స్ టు సెన్స్ ద వరల్డ్, ఒక వరల్డ్ మొత్తంని, ఆ ఏరియా మొత్తంని సెన్స్ వస్తుంది. సెన్స్ చేసి ఎగ్జిక్యూషన్ అప్పుడు ఏం చేస్తుందిరా అంటే డిసైడ్ చేసుకొని ఇస్తుంది. ఏం డిసైడ్ చేసుకొని ఇస్తుంది? ఏ బ్రాంచ్ని నువ్వు ఫాలో అవుతావు, ఏ బ్రాంచ్ని ఫాలో అయ్యి ప్లాన్ గీస్తావు అనేది ఈ కండిషనల్ ప్లాన్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. అలో చేస్తాయి ఏజెంట్స్ని మనకు డిసైడ్ చేసుకోవడానికి. ఓకేనా. హియర్ వి డీల్ విత్ ఎన్విరాన్మెంట్ వేర్ అవుట్కమ్స్ ఆర్ ఆల్వేస్ ప్రెడిక్టబుల్. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ నాన్ డిటర్మినిస్టిక్ డొమైన్స్లో అవుట్కమ్ అనేది ఆల్వేస్ ప్రెడిక్టబుల్ ఉంటుంది ఎన్విరాన్మెంట్స్ వల్ల. ఓకేనా. నెక్స్ట్ అన్లైక్ డిటర్మినిస్టిక్ డొమైన్స్లా కాకుండా వేరే స్పెసిఫై యాక్షన్ లీడ్స్ టు అ స్పెసిఫిక్ అవుట్కమ్. ఒక స్పెసిఫైడ్ యాక్షన్ అనేది ఒకటే స్పెసిఫిక్ అవుట్కమ్ అనేది ఇస్తుంది డిటర్మినిస్టిక్ డొమైన్స్. ఇలా అట్లా కాదు, మల్టిపుల్ అవుట్కమ్స్ ఇస్తుంది. ఒక్కటే యాక్షన్కి మల్టిపుల్ అవుట్కమ్స్, అది కొంచెం కష్టం అవుతుంది కదా, అదే ఇక్కడ అంటుండు. ఓకేనా. దిస్ అన్సర్టెనిటీ మేక్స్ దిస్ ప్లానింగ్ మోర్ కాంప్లెక్స్. దీనివల్ల ఈ ప్లానింగ్ అనేది ఏమవుతుంది అంటే కాంప్లెక్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రోబోట్ నావిగేషన్ ఏం చేస్తుంది? అన్నోన్ టెర్రైన్స్ అంటే అన్నోన్ ఏరియాస్ మొత్తం తిరుగుతుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే నీకు ఏ అవుట్కమ్ వస్తుందో దానికి కూడా తెలియదు. ఓకేనా. అక్కడ సపోజ్ ఒక మధ్యలో ఒక ఆబ్స్టకల్ వచ్చింది అనుకో, స్ట్రైట్ పోతుంది, తిరిగి పోవాలి. అది వస్తుందని ఎవరికైనా తెలిస్తే తెలియదు, ఎందుకంటే అది అక్కడ ఉంటుందని దానికి కూడా తెలియదు. అట్లా. ఓకేనా. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆర్ ఇందులో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటిదంటే నాన్ డిటర్మినిస్టిక్ డొమైన్ ప్లానింగ్లో హై లెవెల్ గోల్స్, మిడ్ లెవెల్ ప్లాన్స్, లో లెవెల్ యాక్షన్స్. ఈ 3 గుర్తుంచుకో. హై లెవెల్ గోల్స్, మిడ్ లెవెల్ ప్లాన్స్, లో లెవెల్ యాక్షన్స్. ఇక్కడ ఏందిరా అంటే ఫస్ట్ లెవెల్, హై లెవెల్, మిడ్ లెవెల్, లో లెవెల్, ఇట్లా గుర్తుంచుకో. హై లెవెల్ ఏంటంటే గోల్ని రీచ్ అవుతాయి, ఆ గోల్ని రీచ్ అయిపోతాయి. ఫస్ట్ రీచ్ అయినాక ఏం చేస్తాయిరా అంటే ఆ ప్లాన్స్ని యూజ్ చేసుకొని కొన్ని పాత్స్ని ఎట్లా వెళ్తున్నాయి, ఆ కొన్ని పాత్స్ని, కొన్ని రోడ్లని, కొన్ని పాత్స్ని ఐడెంటిఫై చేస్తాయి అన్నమాట. ఆ ఐడెంటిఫై చేసిన పాత్స్ని యాక్షన్స్ ఏం చేస్తాయి? లో లెవెల్లో ఉన్న యాక్షన్స్ అంటే అవి ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఆ పాత్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ పాత్లో వెళ్ళిపోతాయి, ఆ పాత్ ఫాలో అయిపోతాయి, అది ఐడెంటిఫై చేసిన పాత్స్ని. అవి కాంపోనెంట్స్ అనమాట ఈ నాన్ డిటర్మినిస్టిక్ దాంట్లో. ఇది ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ మల్టీ ఏజెంట్ ప్లానింగ్ అంటే ఏంది? ఇట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఇన్ సిస్టమ్స్ వేర్ మల్టిపుల్ అటానమస్ ఏజెంట్స్ ఇంటరాక్ట్ అండ్ కొలాబరేట్ టు అచీవ్ దేర్ గోల్స్. ఇందులో ఏంటంటే బేసిక్గా ఒక మల్టిపుల్ డిఫరెంట్ ఎన్నో ఉంటాయి అన్నమాట. చాలామంది ఏజెంట్స్ ఉంటారు. ఆ ఏజెంట్స్ అందరు ఏం చేస్తారు? ఇంటరాక్ట్ అవుతారు, కొలాబరేట్ అవుతారు. ఎందుకు ఇంటరాక్ట్ అవుతారు, కొలాబరేట్ అవుతారు అంటే వాళ్ళ కామన్ గోల్స్ని అచీవ్ చేయడానికి కొలాబరేట్ అయ్యి కంప్లీట్ చేస్తారు ఆ ప్లానింగ్ని. ఓకేనా. ఈచ్ ఏజెంట్ ఇన్ దిస్ సిస్టమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్టివ్స్ అండ్ అబిలిటీస్. ఈచ్ ఏజెంట్కి వాళ్ళ ఓన్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఎందుకు చేస్తున్నారు ఈ పని అనేది. వాళ్ళ ఓన్ అబిలిటీస్ ఉంటాయి, ఎంత స్ట్రెంగ్త్ ఎంత ఏంది అనేది. అండ్ దే మస్ట్ వర్క్ టుగెదర్ ఆర్ సమ్టైమ్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ టు కంప్లీట్ టాస్క్స్. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఆ ఏజెంట్స్ అందరూ ఒక దగ్గర వర్క్ అన్న చేయాలి, ఒక టాస్క్ అయిపోగొట్టడానికి. బేసిక్గా నీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, ప్రాజెక్ట్ నలుగురు కలిసి మొత్తం ఒకటే గ్రూప్లో ఉండి చేస్తారు కదా, మినీ ప్రాజెక్ట్ అట్లా. ఓకేనా. లేకపోతే సమ్టైమ్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ అంటే క్రికెట్ తీసుకో, 11 మెంబర్స్ కలిపి ఒక టీం, కొలాబరేషన్. ఓకేనా. మల్టీ ఏజెంట్ అది. ఓకేనా. ఆ 11 మెంబర్స్ ఇంకో 11 మెంబర్స్కి అగెన్స్ట్ ఆడతారు, అది అన్నమాట. ఓకే. ఇంకా చూద్దాం.
సమ్టైమ్స్ దెర్ క్యాన్ బి కోఆపరేటివ్ ప్లానింగ్ ఆర్ కంపిటేటివ్ ప్లానింగ్. చెప్పిన ఆల్రెడీ కోఆపరేటివ్ ప్లానింగ్ అని ఉంటుంది, కంపిటేటివ్ ప్లానింగ్ అని ఉంటుంది. గేమ్స్ కంపిటేటివ్ ప్లానింగ్లో గేమ్స్ అనుకో ఎగ్జాంపుల్, ఓకేనా. దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్లానింగ్. ఈ ప్లానింగ్లో మల్టీ ఏజెంట్ ప్లానింగ్ 2 types ఉంటాయి, సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్ అంటే ఏంటిదంటే ఒకటే సింగిల్ ఎంటిటీ మేక్స్ డెసిషన్ ఫర్ ఆల్ ఏజెంట్స్. అన్ని ఏజెంట్స్కి ఒకటే సింగిల్ ఏజెంటే, ఒక సింగిల్ ఎంటిటీయే డెసిషన్ తీసుకుంటారు అనమాట. అదే డీసెంట్రలైజ్డ్ ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఏజెంట్ వాళ్ళ ఓన్ డెసిషన్స్ అనేది తీసుకుంటారు అనమాట. అది డీసెంట్రలైజ్డ్, ఓకేనా. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ది సిస్టమ్స్. కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా, ఈ సిస్టమ్స్లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంది, మల్టిపుల్ రోబోట్స్ వర్కింగ్ టుగెదర్. కొన్ని మల్టిపుల్ రోబోట్స్ వర్కింగ్ టుగెదర్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఛాలెంజెస్, దీనికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మల్టిపుల్ ఏజెంట్ బేస్డ్ ప్లానింగ్కి దీనికి ఛాలెంజెస్ ఏంటిది, కమ్యూనికేషన్ ఓవర్ హెడ్. కమ్యూనికేషన్ ఓవర్ హెడ్ అంటే ఇద్దరు ఉన్నారు ఏజెంట్స్, ఇద్దరు ఎంటిటీస్ ఉన్నాయి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే కొంచెం అర్థం కాకుండా, ఓవర్ హెడ్ అంటే బేసిక్గా వాళ్ళకి అర్థం కాకుండా అయిపోవడం అనమాట. అది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది బేసిక్గా. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఒకవేళ ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకో ఆ గ్రూప్లో, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ని రెజల్యూట్ చేయడానికి అదొక ఛాలెంజ్ అనమాట, మనకు ఒక ఛాలెంజ్ అది, ఓకేనా. డైనమిక్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతున్నప్పుడు ఆ టీం కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఎప్పటికప్పుడు మారుకుంటా లెర్న్ చేసుకుంటా మాడిఫై కావాలన్నమాట. అది డైనమిక్, ఇది కూడా ఒక ఛాలెంజ్, డైనమిక్ ఎన్విరాన్మెంట్స్. ఇక్కడ నీకు బేసిక్గా ఈ డయాగ్రామ్తో అర్థమవుతుంది ఇదేంటిదో. ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఏజెంట్స్ అనేది పర్సెప్ట్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. ఆ ఏజెంట్స్ ఏం చేస్తారు, డిఫరెంట్ ఏజెంట్స్ కమ్యూనికేషన్ చేస్తారు, కొలాబరేషన్ చేస్తారు. ఆ ఏజెంట్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారు కమ్యూనికేషన్ ద్వారా. దాని తర్వాత యాక్షన్స్ని కోఆర్డినేట్ చేసుకుంటారు కమ్యూనికేషన్తో. తర్వాత ఏం చేస్తారు, కొలాబరేషన్తో కామన్ గోల్స్ని అచీవ్ చేస్తారు అనమాట. ఇది ఏజెంట్స్. అంతే, ఇక్కడతో మనది యూనిట్ 4 కంప్లీట్ అయిపోయింది, డన్.